For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు న్యూమరాలజీ స్పెషలిస్ట్ నారా రామకృష్ణ గారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల్ని ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్తే సార్. ఎలా ఉన్నారు? సార్, ఇప్పుడు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి అంటారు. సో లైక్ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కానీ ఏదైనా జరిగినప్పుడు కానీ ఈ ఇల్లు ఎందుకో వచ్చి రాలేదు మనకి, కొంచెం ఇలాంటివన్నీ మాట్లాడుకుంటారు. సో ఇంట్లో మనకి నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయని ముందుగానే ఏమైనా సంకేతం తెలుస్తుందా సార్ మనకి? తెలుస్తుందమ్మా. ఎక్కడ కూడా మనకి ఇంటి పూర్ అనేది చాలా ఇబ్బందికరమైంది. ఇంట్లో ఒక స్త్రీ కళ్ళమ్మ నీళ్ళు పెట్టినా, పెద్దవాళ్ళు కళ్ళమ్మ నీళ్ళు పెట్టినా అది ఒక రకంగా ఇబ్బందికరమైంది. ఎందుకంటే ఎప్పుడు ఆనందంగా ఉండాలి, ఎప్పుడు సంతోషంగా ఉండాలని చెప్పట్లేదు, కానీ ఎక్కువ శాతం ఇంట్లో ఈ పూర్ అనేది ఉన్నప్పుడు అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లే కదా. ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారు, ప్రతిరోజు నిరంతరం గొడవలు అవుతా, ఎప్పుడో ఒకరోజు ఏదైనా బంధువులు వచ్చిన రోజు, ఏదైనా ఫంక్షన్ రోజు, పండగ రోజు ఆ ఒక్కరోజు కొంచెం హ్యాపీగా ఉన్నట్టు నటిస్తున్నట్టున్నా మిగతా రోజులంతా ఇబ్బందికరంగా ఉండి, చిన్నదానికి నువ్వు ఒకటంటే నేను ఒకటి అంటాం, నువ్వు ఏదైనా అన్నప్పుడు నేను దాన్ని ఓర్చుకోలేకపోవటం, దాన్ని ఏకీపించలేకపోవటం, ఈ రకమైన అభిప్రాయాలు, ఈ రకమైన ఆలోచనలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు లెక్క. ఒక ఇంట్లోనే కాదు, ఒక ఆఫీస్లో, ఒక ఎంప్లాయ్ ఆఫీస్లో కానీ, అంటే ఉద్యోగం చేసే ఆఫీస్లో కానీ, వ్యాపారం చేసే దగ్గర కానీ, ఎక్కడ కూడా కొంతమంది వ్యాపారాలు చూస్తుంటాం మనం. ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు కసుక్కుంటుంటారు, ఇసుక్కుంటుంటారు. ఏదైనా వస్తువు అడిగినా కానీ మనకి ఈ రెండోసారి ఈ షాప్కి వెళ్ళబుద్ధి కాదు, వెళ్ళకూడదు అనుకుంటాం మనం. ఏదైనా ఆఫీస్ మన గవర్నమెంట్ ఆఫీస్ కానీ, ప్రైవేట్ ఆఫీస్ కానీ అక్కడికి వెళ్ళినప్పుడు, ఒక హాస్పిటల్ కానీ, ఏదైనా ఒక ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఏదైనా ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎప్పుడు మనకి వాళ్ళు సమాధానం కరెక్ట్గా రాదు. ఈ భగవంతుడే ఎప్పుడు కూడా మనం ఒక హాస్పిటల్కి, ఒక పోలీస్ స్టేషన్కి, ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి ఇట్లా వెళ్ళకూడదు అనుకుంటాం మనం. అలాంటివన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లే. అదే రకంగా ఇంట్లో అడిగినప్పుడు, మీరు విషయం అడిగినప్పుడు, ఇంట్లోకి వచ్చేసరికి పిల్లలతోటి ఎప్పుడు బాగుండాలి, ఒకటి స్త్రీలతోటి బాగుండాలి. వాళ్ళు ఎప్పుడు ఇబ్బంది పడకూడదు, కన్నీళ్ళు పెట్టుకోకూడదు. ఎప్పుడు కూడా వాళ్ళ ముఖం అనేది నవ్వుతూనే కనపడాలి, ముఖం పేలలు వెళ్తున్నట్టు ఉండకూడదు. ప్లస్ స్త్రీలు కూడా అదే అనుకోవాలి, ఇంట్లో ఉన్న భర్తను కానీ పిల్లల్ని కానీ ఎప్పుడు ఆనందపరిచేటట్టే ఉండాలి. ఏదైనా ఒక మాట అనటం వల్ల ఇబ్బందికరమైనది ఏం కాదు. ఎవరైనా ఎవరు మాట అన్నా, ఒక మాట అన్నా కానీ అదేం పదే పదే అంటూ ఇబ్బంది పెడుతూ, ఒక రకంగా మానసికంగా ఇబ్బంది పెడతా, శారీరకంగా కూడా ఇబ్బంది పడుతూ. ఈ పదం ఎందుకు పడుతుందంటే మనసుకి శరీరానికి పెద్ద సంబంధం ఉంటుంది. మనసు ఎప్పుడైతే బాగాలేదు శరీరం బాగుండదు, శరీరం ఎప్పుడైతే బాగాలేదో, ఏదైనా మనకి ఇబ్బంది అయిందో మనసు కూడా బాగుండదు. అట్లా ఎప్పుడు నిరంతరం ఎప్పుడు ఆ ఇంట్లో ఉంటున్నప్పుడు అది ఒక నెగిటివ్ ఎనర్జీ కింద లెక్కే. ప్లస్ ఇంకొకటి కూడా ఎలా అంటే, ఈ నెగిటివ్ ఎనర్జీ కూడా ఎలా ఫామ్ అవుతుందంటే, మనకు తెలియకుండానే మనకి ఎవరైనా మన ఇంటి బంధువులు కానీ ఎవరైనా వచ్చినప్పుడు, స్నేహితులు కానీ వచ్చినప్పుడు ఏదైనా ఒక టాపిక్ తీసుకొస్తారు. ఆ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆ ఎక్కడైతే ఎవరెవరి మీద అయితే ఏ నెగిటివ్ ఎనర్జీ మొత్తం నెగిటివ్ విషయాలన్నీ మాట్లాడుకున్నామో అక్కడ ఆ నెగిటివ్ ఎనర్జీ అక్కడ వదిలేసిపోతున్నట్లు లెక్కే. వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, వాళ్ళు అట్లా, వీళ్ళు ఎట్లా, వాళ్ళు అట్లా చేశారు, ఎట్లా చేశారని ఎప్పుడైతే మాట్లాడుకున్నారో, అది సరదాగా కాలక్షేపం కోసం మాట్లాడుకుంటారు. అది అక్కడ ఆ నెగిటివ్ ఎనర్జీ అక్కడ వదిలిపెట్టినట్టే. ఎప్పుడైతే అలా మాట్లాడుకొని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ టాపిక్ గురించి ఇంట్లో వాళ్ళు కనుక మళ్ళీ డిస్కస్ చేసుకొని దాని గురించి ఎక్కువగా గొడవలు ఆడుకోవటం, ఇబ్బందులు పడుతుంటే అది కూడా నెగిటివ్ ఎనర్జీ కింద లెక్కే. అదే రకంగా పిల్లలు కూడా, పిల్లల్ని చీటింగ్ మాటికి కొట్టడం, చీటింగ్ మాట వల్ల ఏదో ఒకటి తిట్టడం, అలా ఉన్నప్పుడు పిల్లలు కూడా ఎలా అనిపిస్తుంది అంటే ఇంట్లో రావాలంటే భయం వేస్తుంది. ఇంకా భార్యాభర్తలు ప్రధానంగా చెప్పుకోవాల్సింది భార్యాభర్తల విషయాలు వచ్చేసరికి ఇది ఎలా ఉంటుందంటే, భర్త బాగా డామినేట్ చేసేవాడుగా అయ్యి ఉండి భార్యను ఇబ్బంది పెడతా ఉన్నప్పుడు అంటే అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టే. ఎప్పుడు భర్త ఇంటికి వస్తాడని చెప్పేసి భార్యకి భయంగా ఉంటుంది. అదే భార్య కనుక కొంచెం ఎక్కువగా భర్తను ఇబ్బంది పెడుతూ, హింసిస్తూ, ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళా, ఇప్పుడు దాకా రాలేదు, ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావు అని చెప్పేసి లేదా అన్ని క్వశ్చన్ మీద క్వశ్చన్ వేసి ఇలా అనుమానం పడుతుంటున్నప్పుడు అప్పుడు భర్తకి ఏమనిపిస్తుంది అంటే ఇంటికి పోవాలంటే భయం వేస్తుంది. భార్యకేమో ఇంటికి ఎప్పుడు వస్తాడని భయం వేస్తుంది. వాళ్ళ డామినేషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఇబ్బంది పడేటప్పుడు భర్తకేమో ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. కాసేపు లేట్గా మన ఇంటికి వెళ్ళిపోయినా 10ంటికి వెళ్ళి పడుకుందాము,
అనే ఫీలింగ్ వస్తుంది. అవును. అక్కడ ఏమవుతుంది, నెగిటివ్ ఎనర్జీ. అదే పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు తొందరగా ఫ్రెండ్స్తో కానీ ఏదన్నా కానీ తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి అనిపిస్తుంది. భార్యకు కూడా ఎదురు చూస్తూ ఉంటుంది, ఇంకా రాలేదు ఎప్పుడు వస్తాడని చెప్పేసి. అది పాజిటివ్ ఎనర్జీ. అది ఒకరికి ఎప్పుడైతే ఇలా వికర్షించుకుంటున్నాయో వాళ్ళ భావాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ యొక్క సంభాషణ అంతా కూడా ఒక రకంగా అది ఒక డిస్కస్ లాగా ఉండాలి, కానీ ఒక ఆర్గ్యుమెంట్ లాగా ఎప్పుడైతే తయారవుతుందో అది నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు లెక్క. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య కావచ్చు, రెండు పార్టీల మధ్య కావచ్చు, రెండు గవర్నమెంట్ ఆఫీసులో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఎక్కడైనా సరే ఈ యొక్క పరస్పరం విరోధం ఎప్పుడైతే ఉందో అది నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లు. చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ.